ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశివారు ధనవంతులు కాబోయే ముందు వారికి కనిపించే 10 సంకేతాల గురించి తెలుసుకుందాం. జాగ్రత్తగా గమనించండి, లేదంటే మీరే నష్టపోతారు. అయితే కుంభరాశివారు ధనవంతులు కాబోయే ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కుంభరాశి వ్యక్తులు పొందుకుంటారు. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా మంచి మనస్తత్వాన్ని కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, అపజయాలను చూసి కృంగిపోకుండా వీరు అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారై ఉంటారు. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డబ్బు సంపాదించడం కోసం అహర్నిశలు శ్రమ పడుతూ ఉంటారు. ఎందుకంటే మనం ఈ సమాజంలో బ్రతకాలంటే ప్రతి దానికి మూలాధారం డబ్బు మాత్రమే. అంటే డబ్బుతోనే మనం మన యొక్క జీవనాన్ని గడపగలుగుతాం. అయితే ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్నదానికంటే కూడా ఎక్కువ డబ్బులు సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు. వారి యొక్క జీవితంలో డబ్బు కొరత ఉండకూడదని ఆశపడుతూ ఉంటారు. అందుకే ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అయితే ఎక్కువ డబ్బులు సంపాదించడం చాలా మందికి ఒక రకమైన కళ అనే చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మనిషి సంపన్నుడిగా మారుతాడు. సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి యొక్క దయ ఉంటే ఆ మనిషి ధనవంతుడు కావటానికి ఎంతో కాలం కూడా పట్టదు. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీరు ధనవంతులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు ఆ లక్ష్మీ అమ్మవారు ముందుగానే మీకు చూపిస్తారు. అటువంటి సంకేతాల ద్వారా మీరు అమ్మవారు అతి త్వరలో మీ ఇంట్లోకి రాబోతున్నారని, మీకున్న సమస్యలు తొలగిపోతున్నాయని, మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. అయితే ప్రతి ఒక్కరికి కూడా బల్లులంటే చాలా భయం ఉంటుంది. కాని బల్లులు ఇంట్లో కనిపించటం శుభసూచకం అని చాలా మందికి తెలియదు. ఇంట్లో 3 బల్లులు కలిసి కనిపిస్తే అది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి సంకేతం. ఇది కనుక మీరు చూస్తే, అంటే ఇంట్లో బల్లులు ఒకదాని వెంబడి ఒకటి తిరుగుతూ 3 బల్లులు ఒకే దగ్గర కనిపిస్తే కనుక మీరు అతి త్వరలో అధికంగా ధనాన్ని సంపాదించబోతున్నారని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాలి. అలాగే చాలా మంది ఇంట్లో చీమలు కనిపిస్తే వాటిని చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే శుభసూచకం అని చాలా మందికి తెలియదు. నల్ల చీమలు ఇంట్లో కనిపించటం చాలా శ్రేయస్కరం. ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే కనుక అది లాభాలు పొందటానికి సంకేతం. ఇది ఇంటి సభ్యుడి యొక్క పురోగతిని సూచించేటటువంటి సంకేతంగా పరిగణించటం జరుగుతుంది. ఒక పక్షి ఇంటి పైకప్పు మీద కాని, బాల్కనీలో కాని, లేదా ఇంటి ప్రాంగణంలో కాని గూడు కట్టుకున్నట్లయితే కనుక అది చాలా శుభసూచకం. ఇది ఇంట్లో ఆనందాన్ని మరియు శ్రేయస్సును తీసుకుని వస్తుంది. అటువంటి పక్షి గూడును మీరు నిర్వీర్యం చేయటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయకూడదు. అటువంటి పక్షి యొక్క గూడు మీ ఇంట్లో ఉంటే చాలా శుభసూచకం. ఆ పక్షికి ఎటువంటి హాని చేయకండి. ఈ విధంగా పక్షి గూడు ఇంట్లో ఉంటే మీరు ధనాన్ని అధికంగా సంపాదించబోతున్నారని, అతి త్వరలో మీ యొక్క ఆర్థిక కష్టాలు తొలగిపోతున్నాయని మీరు దీన్ని సంకేతంగా భావించాల్సి ఉంటుంది. అలాగే పురుషులకి కుడి చేతిలో, స్త్రీలకు ఎడమ అరచేతిలో దురద కనుక వస్తే అది ఐశ్వర్యానికి సూచన. అరచేతిలో ఎక్కువసేపు దురద ఉంటే కనుక మీరు చాలా డబ్బు సంపాదించబోతున్నారని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ సంకేతం కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తే అతి త్వరలో మీరు ధనాన్ని సంపాదించబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లో నుంచి మీరు బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా ఇల్లు ఊడ్చుకుంటూ కనిపిస్తే చాలా శుభప్రదం. ఇది పని విషయంలో మీకు చాలా సానుకూల ఫలితాలను అందిస్తుంది. గౌరవం పెరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన అంశాల్లో విజయాలను మీరు పొందుకుంటారు. అలాగే ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు నీటితో నిండి ఉన్నటువంటి కడవను చూడటం కూడా చాలా శుభప్రదమైనటువంటి సంకేతం. అంటే ఇప్పుడు ఈ కాలంలో అయితే బిందెలు వాడుతున్నారండి.
ఒకవేళ నీటితో నిండినటువంటి ఏ వస్తువైనా సరే మీకు ఎదురు పడితే కనుక వాటర్ క్యాన్లు కావచ్చు, నీళ్ల బిందెలు కావచ్చు, ఇలా ఏవైనా సరే నీటితో నిండినవి మీకు ఎదురు పడితే కనుక అది చాలా శుభప్రదమైన సంకేతం. ఈ విధంగా మీకు కనిపిస్తే కనుక అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆవు దూడకు ఆహారం ఇవ్వటం కూడా జీవితంలో పెద్ద సంతోషకరమైన మార్పుకు సంకేతం. మీరు ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఆవు దూడకు ఎవరైనా ఆహారం ఇవ్వటం మీ కంటికి కనిపిస్తే కనుక అది శుభప్రదమైనటువంటి సంకేతం. అలాగే అదే సమయంలో కలలో మీకు తెల్ల ఏనుగు కాని, తెల్ల పాము కాని లేదా కలశం కాని కనిపిస్తే చాలా మంచిది. అలాంటి కల మీకు వచ్చినట్లయితే ఆ వ్యక్తి యొక్క అదృష్టం ఏ సమయంలో అయినా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ సంకేతం ద్వారా అర్థం చేసుకోవాలి. అలాంటి కళ ఒక వ్యక్తిని ఏ సమయంలో అయినా సరే ధనవంతుని చేయగలుగుతుంది. అలాగే మీరు ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు వీధి కుక్క ఏదైనా శాకాహారాన్ని నోట్లో కరుచుకుని వెళ్తున్నట్లుగా మీరు గమనిస్తే కనుక అది కూడా చాలా శుభప్రదమైన సంకేతం. ఈ యొక్క సంకేతం అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారు అనటానికి సూచన. ఈ విధంగా కుంభరాశివారు ధనవంతులు కాబోయే ముందు ఇటువంటి సంకేతాలు లక్ష్మీ అమ్మవారు వారికి చూపిస్తారు. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే లక్ష్మీదేవికి నచ్చే విధంగా మీ ఇంటిని కాని, మీ ఇంటి పరిసరాలను కాని ఉంచుకోండి. మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పరిశుభ్రత ఉండాలి తప్ప అపరిశుభ్రత ఉండకూడదు. అలాగే ఇంట్లో అరుపులు, కేకలు వినిపించకూడదు. ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. నిత్య దీపారాధన ఇంట్లో జరగాలి. చీపురు విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఊడ్చే భాగాన్ని కింది వైపుకు పెట్టాలి. మనం చేతితో పట్టుకునే భాగాన్ని పైవైపుకు పెట్టాలి. అలాగే చీపురు ఎప్పుడూ కూడా కాలికి తగలడం, అలాగే ఎక్కడ పడితే అక్కడ పడేయటం లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఇటువంటి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడటం కాని, చెడు మాటలు మాట్లాడటం కాని చేయకూడదు. చెడు కార్యక్రమాలు ఇంట్లో జరగకూడదు. నిత్యం దీపారాధన చేసుకోండి. ఒకవేళ వీలైతే ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఈ విధమైనటువంటి నియమాలు పాటించడం ద్వారా లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీ ఇంటికి వచ్చినటువంటి లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి బయటకు వెళ్లటానికి కూడా అస్సలు ఇష్టపడదు. ఇంటి గుమ్మాలను, అలాగే ఇంటి ముంగిలి, వాకిలి అందంగా అలంకరించుకోండి. రంగవల్లికలతో, పుష్పాలతో అలంకరించుకోండి. ఈ విధంగా ఇంటి ముంగిలి కనిపిస్తే కనుక లక్ష్మీదేవి అటువంటి ఇంట్లోకి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. ఈ విధంగా కుంభరాశివారు కూడా ఈ నియమాలు పాటించండి. శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. చూశారు కదండి, కుంభరాశివారు ధనవంతులు కాబోయే ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి, అలాగే వారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారుగా ఫ్రెండ్స్, కుంభరాశి వారు ధనవంతులు అయ్యే ముందు ఎటువంటి సంకేతాలు మీ జీవితంలో వస్తాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోలో చెప్పిన విధంగా కుంభరాశి వారు ధనవంతులు అయ్యే ముందు ఈ సంకేతాలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే అలాగా అసలు మీకేంటి, ధనవంతులు అయ్యేందుకు ఎటువంటి సంకేతాలు వస్తాయో తెలుస్తాయి. ఇప్పుడు డబ్బుని చూసే మనిషిని విలువ కడుతున్నారు. డబ్బుకి అంత ప్రాధాన్యత ఉంది. డబ్బు లేని వాళ్ళంటే చాలా చులకన జనాలకి అయితే. కాబట్టి డబ్బుతోని ఇప్పుడంతా కూడా ప్రపంచం నడుస్తుంది. అలాంటి డబ్బుని సాధించుకోవడానికి ఆ డబ్బు మనకి దగ్గరికి వచ్చే ముందు కొన్ని సంకేతాలైతే ప్రకృతి మనకి చూపిస్తూ ఉంటుంది. అలాంటి సంకేతాలు ఏంటో అనేది ముఖ్యంగా కుంభరాశి వారు ధనవంతులు అయ్యే ముందు వచ్చే సంకేతాలు ఈ వీడియోలో ఉన్నాయి. మరి ఈ వీడియో మీకు నచ్చితే, ఈ సంకేతాలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? వస్తే మీరు అదృష్టవంతులై త్వరలోనే ధనం మీ తలుపు తడుతుంది, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని దానికి గుర్తు. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి.